चल Thank you, Murli. You are helping a lot. This is what would be your priority things that you require? Actually, they have sanctioned. Even the work has started. Here also they gave my service site structure, but it is the second phase. It is very prefabricated now. We are the booking of the builder. That is doing that. Amount of this. While it is a time to do that. డాక్టర్ మంచిగా చూసుకుంటున్నా ఫుడ్ బాగానే ఉందా అదే ఆప్షన్ బాగానే ఉందా ఏముంది ఓకే సార్ జరగండి
ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సందర్శించలేదు. డాక్టర్లతో పేషెంట్లతో అంత స్టాఫ్ అంతా మాట్లాడడం జరిగింది. ముందుగా నేను ఇక్కడున్న సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ గారికి, డాక్టర్లకి, నర్సులకి, మెడికల్ స్టాఫ్ అందరూ, శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇంత క్లిష్ట సమయంలో కష్టపడి ఎక్కువ మంది కరోనా రోగులకి మేలు చేయడానికి రాత్రి మొదలు కష్టపడుతున్నారు. మరి డాక్టర్లకి, నర్సులకి, పారామెడికల్ స్టాఫ్, హెల్త్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సూర్యాపేట ఇప్పుడు 300 బెడ్ హాస్పిటల్, ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెంది మరి పీజీ కోర్సెస్ కూడా అయ్యే విధంగా 950 బెడ్ హాస్పిటల్ కావాలని కోరుకుంటున్నాను. ఎంపీగా నా వంతు కృషి, నా పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ హాస్పిటల్కి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు అవసరం ఉన్నా, ఎంపీ నిధుల నుంచి అవసరం ఉన్నా మరి నేను కూడా సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తానని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిశాను. ఈరోజు హుజూర్ నగర్ 100 బెడ్ హాస్పిటల్కి ఒక మినరల్ ఫండ్స్ నుంచి సిటీ స్కాన్ మెషీను, అదేవిధంగా ఒక చిన్న వెంటిలేటర్స్తో కూడిన ఐసీయూ హుజూర్ నగర్ 100 బెడ్ హాస్పిటల్లో మినరల్ ఫండ్స్ నుంచి ఏర్పాటు చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కోదాడ్ 30 బెడ్ హాస్పిటల్కి మరి ఒక మినరల్ ఫండ్స్ నుంచి ఒక డయాలసిస్ యూనిట్, అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ లైన్స్ కూడా వేసి, ఇప్పుడు ఆక్సిజన్స్కి కోదాడ్ హాస్పిటల్లో కానీ హుజూర్ హాస్పిటల్లో సిలిండర్ ద్వారా ఇస్తున్నారు. ఆక్సిజన్ లైన్స్ వేసి ఆక్సిజన్ పేషెంట్స్కి సరిగ్గా సరఫరా అయ్యేటట్టుగా మరి ఆ యొక్క కార్యక్రమం మినరల్ ఫండ్స్ చేపట్టవలసిందిగా నేను కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేశాను. మరి మరో విషయం, ఇక్కడ కానీ రాష్ట్రం అంతటా ఇప్పుడు ఒక తీవ్ర సమస్య ఉంది. ఎందుకో కానీ ప్రభుత్వం టెస్టులను చాలా తగ్గించి చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసి, అది పెద్ద ఖర్చుతో కూర్చున్న విషయం కాదు. ఒక 10 కోట్ల రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయగలుగుతారు. మొత్తం తెలంగాణలో మ్యాక్సిమం జనాభాకి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడమే సమాజానికి మొత్తం శ్రేయస్కరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ టెస్టింగ్ విషయంలో మరి ప్రభుత్వం మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 100% టెస్టింగ్ దిశగా ప్రభుత్వం పోవాలి. ఇప్పుడున్న విధంగా ఏరియా హాస్పిటల్స్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఒక 20 వచ్చిన వాళ్ళలో ఒక 20% వాళ్ళకి టెస్టింగ్ చేసి ఇక ఆ రోజుకి టెస్టింగ్ కిట్లు అయిపోయినాయి అంటున్నారు. అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మనం చేస్తూ, ఈ సూర్యాపేట్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, మరి ఇక్కడ ఈ మన డాక్టర్స్, నర్సెస్ వీళ్ళు మాత్రం చాలా కష్టపడి చాలా సాహసోపేతమైన పోరాటం చేస్తారు. పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, మరి స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్ అభివృద్ధికి లోకల్ ఎంపీగా నా వంతు కృషి కూడా చేస్తానని చెప్పి మనం చేస్తాం. ఓకే, తీసుకోండి. ఓకే, అది మాట్లాడే కదా ఫాలో చేస్తాను. ఓకే,